వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వందన. ముందుగా హెడ్లైన్స్. ఫోన్ ట్యాపింగ్ కేస్ సిట్ విచారణకు పిలిస్తే వెళ్తా కవిత. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ. హైదరాబాద్ నుంచి హై స్పీడ్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం. బడ్జెట్పై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్. ఇక వివరాలకి వెళితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లు అవుతున్న సిట్ విచారణ ముగింపునకు రావడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్తారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిట్ విచారణను తప్పుపడుతూ కేటీఆర్ మాట్లాడడం సరికాదు. చట్టాలను అందరూ గౌరవించాలి, సహకరించాలి. గుంటనక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలాడుతుంది. నాతో పాటు నా భర్త ఫోన్లు ట్యాప్ చేశారనే అనుమానాలున్నాయి. సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తాను అని కవిత అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ ఎదురైంది. రాష్ట్రం కోరిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం స్పందించలేదు. వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులుంటాయని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న భారీ ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కేంద్రానికి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం దక్కలేదు. రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ హైవే, జాతీయ రహదారుల అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ సమగ్ర మురుగునీటి శుద్ధి, మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, కొత్త రైల్వే లైన్లు, ఇలా ఏ ప్రతిపాదనకు బడ్జెట్లో చోటు దక్కలేదు. అత్యాధునిక, అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైల్ అనగానే చైనా, జపాన్లను గుర్తు చేసుకుంటాం. కొన్నేళ్లలో భారతదేశం పేరు కూడా ఈ జాబితాలో చేరనుంది. ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్ల మధ్య హైస్పీడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఇప్పుడు ఏకంగా 7 హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టుల్ని మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర కేంద్ర బిందువుగా మారనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లలో 3 ఇక్కడి నుంచే ప్రారంభం కానుండడం విశేషం. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణే నగరాలకు ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇవి కార్యరూపం దాల్చితే రవాణా ఆధారిత అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల మధ్య రాకపోకలు వేగవంతమవుతాయి. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడానికి బడ్జెట్లో ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించలేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి ఏమీ చేయలేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకానికి పూర్తిగా తూట్లు పడవడం వల్ల గ్రామీణ పేదలకు నష్టం జరుగుతుందని విమర్శించారు. ఆదివారం ప్రజాభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం బడ్జెట్లో ఏదైనా ఉంటుందని ఆశపడ్డాం. సీఎంతో సహా మంత్రులమంతా ఎంపీల బృందంతో ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిశాం. మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులకు నిధులిస్తారనుకున్నాం. ఏమీ ఇవ్వలేదు. బయోఫార్మా రంగంలో అయినా కేంద్రానికి తెలంగాణ గుర్తుకు రావాలి కదా. సెమీకండక్టర్ పరిశ్రమకు మొండి చేయి చూపారు. కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ప్రకటన అనంతరం ఆదివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ 2026 ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది, రక్షణ రంగాన్ని మరింత శక్తిమంతం చేస్తుంది. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటిస్తే అందులో 3 హైదరాబాద్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది తెలంగాణ ప్రజలు గర్వించాల్సిన విషయం. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరానికి 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు రావడం సంతోషకరం. బడ్జెట్లో ప్రకటించిన బయోఫార్మా శక్తి కార్యక్రమం ద్వారా హైదరాబాద్ నగరానికి మేలు జరుగుతుంది. ఎరువుల సబ్సిడీకి గతం కంటే 7,000 కోట్ల కేటాయింపులు పెరిగాయి. తెలంగాణకు పన్నుల వాటా 13.5% పెరిగింది. భారతీయ వస్త్ర పరిశ్రమకు చేయూతనివ్వాలని కేంద్రం నిర్ణయించడం వల్ల వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ఎంతో మేలు జరుగుతుంది. భారతీయ వస్త్ర పరిశ్రమకు చేయూతనివ్వాలని కేంద్రం నిర్ణయించడం వల్ల వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కుకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లాకో బాలికల హాస్టల్ ప్రకటించినందున తెలంగాణలోని 33 జిల్లాలకు 33 హాస్టళ్లు వస్తాయి. హైదరాబాద్ లాంటి నగరాలకు 1000 కోట్లకు మించి మున్సిపల్ బాండ్లు రైజ్ చేయగలిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల ప్రోత్సాహకం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విలీన కార్యక్రమాన్ని పూర్తి చేసి 2వ దశకు తగిన డిపిఆర్ అందిస్తే కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.